విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసన ర్యాలీలు చేపట్టింది. అందులో భాగంగా అనంతపురంలో కరెంటు ఛార్జీలపై వైసీపీ ఆధ్వర్యంలో రైతు పోరుబాట ర్యాలీలు చేపట్టారు. ధర్మవరం కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. స్థానిక వైసీపీ ఆఫీస్ నుంచి విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు. విద్యుత్ ఛార్జీలను అరికట్టలేని ప్రభుత్వం దిగిపోవాలని నినాదించారు. ర్యాలీలో వైసీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసన ర్యాలీలు చేపట్టింది. అందులో భాగంగా అనంతపురంలో కరెంట్ ఛార్జీలపై వైసీపీ ఆధ్వర్యంలో రైతు పోరుబాట ర్యాలీలు చేపట్టారు. ధర్మవరం కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. స్థానిక వైసీపీ ఆఫీస్ నుంచి విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు. విద్యుత్ ఛార్జీలను అరికట్టలేని ప్రభుత్వం దిగిపోవాలని నినాదించారు. ర్యాలీలో వైసీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. మాటలు చెప్పి ఎన్ని హామీలు ఇచ్చి ఏ రకంగా ఓట్లు వేయించుకొని ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో అనేక ప్రచార సభల్లో మాకు అధికారాన్ని ఇస్తే మేము కరెంటు ఛార్జీలు పెంచినటువంటి ఆ బాధ్యత మేము తీసుకుంటాం. ఎప్పుడు కూడా ప్రజల మీద భారం పడేటువంటి బాధ్యతకి మేము వ్యతిరేకిస్తాం అనేటువంటి మాటలు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే 15,000 కోట్ల రూపాయలు భారాన్ని ఈరోజు ప్రజల మీద వేయడం అనేటువంటిది దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. మొన్ననే అక్టోబర్ నెలలో ఒక 6,000 కోట్ల రూపాయలు, ఈ నెలలో మరో 9,000 కోట్ల రూపాయలు, చివరికి ఎస్సీ కాలనీస్లో కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 200 యూనిట్ల వరకు ఎస్సీ కాలనీస్ ఏవైతే ఉన్నాయో ఎస్సీ సోదరి కుటుంబాలకు సంబంధించినటువంటివి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏదైతే స్కీమ్ ఉండేదో ఈరోజు దాన్ని కూడా రద్దు చేస్తూ పూర్తిగా వారిని కూడా ఈరోజు ఎస్సీ కాలనీలో చెమ్మ చీకట్లో ఉండిపోయి ఏ రకంగా పవర్ కట్ చేస్తూ ఉన్నారో అనేటువంటిది కూడా చూస్తూ ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా పెద్ద ఎత్తున మరింత ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు మున్ముందు మరిన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేపడతామనేటువంటి విషయాన్ని